సినిమా హీరోలు సినిమాల్లో చెప్పిన విధంగా కావచ్చు, అలాగే సినిమాల్లో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఏదైనా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటాం మేమన్నట్టుగా ప్రకటిస్తారు. మరి ప్రకటించిన తర్వాత ఆ గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు తీసుకున్న నిర్ణయాల పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ నిర్ణయాలకు అక్కడ గ్రామస్తులు అంటే ఆనందం వ్యక్తం చేస్తున్నారా? ఇబ్బందులు పడుతున్నారా? ఇవన్నీ అంటే దాదాపు ఎప్పటికప్పుడు ముసుగులో ఉండిపోతున్న విషయం. అంటే తెర మీదకి రాని అంశాలుగా పరిగణిస్తాం. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ 2015 ఆ సంవత్సరంలో 'శ్రీమంతుడు' అనే ఒక సినిమా రావడం, మరి ఆ సినిమా తర్వాత అంటే సినిమాలో అక్కడ ఉన్నటువంటి కథానాయకుడు దాదాపు ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటాడు. దాంట్లో ఉన్నటువంటి స్కూల్ కావచ్చు అన్నీ కూడా తను డెవలప్ చేస్తాడు. మరి అదే క్రమంలో సినిమా ప్రమోషన్‌లో భాగంగా అందరూ కూడా దత్తత తీసుకోవాలి ప్రతి గ్రామాన్ని ఆయన పిలుపునివ్వడం, తాను కూడా సిద్ధాపూర్ అనేటువంటి ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని ప్రకటించడం, ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చేయడంతో గ్రామస్తులంతా కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేని మా గ్రామాన్ని మహేష్ బాబు దత్తత తీసుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మాకు తీరిపోతాయని ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఒక్కసారిగా ఏమైందో తెలియదు. మరి మహేష్ బాబు తలపెట్టినటువంటి ఆ పనులని కూడా ఆకస్మికంగా ఆగిపోవడం, మరి దాంట్లో ముఖ్యంగా ఒక పాఠశాలను ఆయన నిర్మాణం కోసం తీసుకోవడం, మరి ఆ పాఠశాల కూడా మొత్తం కూడా పనులు ఆగిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అంటే ఇటు పాఠశాల పూర్తి కాలేక, ప్రభుత్వం పట్టించుకోలేక, ఇటు మహేష్ బాబు చెప్పినట్టుగా పూర్తి చేయలేక అంటే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో దాదాపు 9 ఏళ్లుగా ఇక్కడ విద్యార్థులైతే విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ టీచర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు చాలా సమస్యలను ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే చూడొచ్చు ఇక్కడ మహేష్ బాబు దత్తత తీసుకున్నటువంటి గ్రామంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఇదే స్కూల్ను ఆయన దత్తత తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇదే నిర్మాణానికి అంటే కూడా ప్రతి నిర్మాణం ప్లానింగ్ అంతా చూడొచ్చు మనం. అంటే ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఇదంతా కూడా స్ట్రక్చర్ మనం చూస్తున్నాం. సో ఈ రకంగా తాను అంటే ఏదైనా సరే మంచి సంకల్పంతో ఆయన తీసుకోవచ్చు. కానీ మధ్యలో అంటే ఇంకేదైనా జరిగిందా? ఎందుకు మహేష్ బాబుకు తెలిసే జరిగిందా? ఎందుకు ఇది అంటే తాను దత్తత తీసుకున్న గ్రామం పరిస్థితి ఎలా ఉందని తాను ఎందుకు ఆలోచించకపోవచ్చు? ఎందుకు పట్టించుకోకపోవచ్చు? ఇదంతా కూడా ఒక ప్రశ్నార్థకంగా మారినట్టు ప్రస్తుతం. మరి ఒక్కొక్కటిగా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ పాఠశాలలో పరిస్థితి ఎలా ఉందనేది. మరి మహేష్ బాబు దత్తత తీసుకున్నటువంటి ఈ గ్రామంలో మరి ప్రధానంగా ఈ స్కూలు అంశాలు ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకున్నట్లయితే ప్రస్తుతం ఇదొక తరగతి గది అనుకోవచ్చు. ఇక్కడ సీల్ కూడా కనిపిస్తున్నట్టు విషయం. అంటే ఈ స్కూల్కు ఎలాంటి డోర్ ఉండాలి, ఈ డోర్ ఎలా పగిలిపోయింది, దాని స్థానంలో ఒక గ్రిల్ పెట్టి దానికి తాళం వేసి ఇక్కడ మొత్తంగా కూడా ఒక సీల్ వేయడం జరిగింది. అంటే ఇది ప్రస్తుతం పాఠశాలలో సెలవులు నడుస్తున్నాయి కాబట్టి ఇదంతా కూడా ఒకవేళ నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒకవేళ మహేష్ బాబు దత్తత తీసుకొని తాను వదిలేసినా, ఏ కారణాలతో వదిలేసినా ప్రభుత్వం అయినా సరే చిత్తశుద్ధితో స్కూళ్ళు అంటే ప్రారంభం కాబోతున్నాయి మరొక 15 రోజుల్లో. మరి ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా పనిలోకి తీసుకొని వీటన్నిటి కూడా మరమ్మతులు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నా కూడా పట్టించుకోని పరిస్థితి మనం చూడొచ్చు. మరోపక్క స్కూల్లో అంటే విద్యార్థులు ఇక్కడ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా వర్షం పడితే ఇక్కడ నుంచి నీళ్ళు వచ్చే క్రమం కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ కనీసం ఇలాంటి వస్తువులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పవచ్చు. మరోపక్క ఇక్కడ చూసుకోవచ్చు ఈ గార్డెన్ అంతా కూడా అంటే పిల్లలు ఇక్కడ తిరుగుతున్న క్రమంలో ఈ గడ్డి చెట్టు చెద మొత్తం కూడా ఈ పొదలు అని చూస్తూ ఉన్నాం. అంటే పాములు, తేళ్ళు లాంటివి కూడా వచ్చే ప్రమాదం అయితే ఉంది. మరోపక్క ఇవన్నీ కూడా సగంలో నిర్మించేసి ఎక్కడెక్కడ ఆపేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మాట్లాడుకున్నట్లయితే కాంపౌండ్ వాల్ అనేది చూసుకోవచ్చు. అక్కడ కాంపౌండ్ వాల్ అనేది ఎక్కడ లేకపోవడంతో ఇక్కడ దాదాపు అసాంఘిక కార్యక్రమాలకు ఒక అడ్డాగా ఈ ప్రభుత్వ పాఠశాల అంటే ఈ పాఠశాల మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉదయం అంటే పిల్లలు స్కూల్కు వచ్చే సమయానికి ఇక్కడ అన్ని కూడా మద్యం బాటిళ్ళు ఇంకా అసహ్యంగా కొన్ని చెప్పుకోలేని వస్తువులు కూడా ఇక్కడ కనపడడం, మరి దాదాపు టీచర్లు దీనిపైన పదే పదే గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా చెప్పడం ఇవన్నీ తరచూ చూస్తూనే ఉంటాం. ఇవన్నీ కూడా అంటే ఒక్కసారిగా ఆగిపోయినటువంటి ఈ భవనం కావచ్చు, ఈ నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. మరి ఇక్కడ కనీసం మూత్రశాలలు కూడా పిల్లలకు లేకపోవడం కూడా మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా బాత్రూమ్స్ సర్వేయంగా లేవు. ప్రధానంగా కాంపౌండ్ వాల్ అనేది కూడా చూసుకోవచ్చు. కాంపౌండ్ వాల్ అనేది కూడా ఎక్కడ అంటే అసలు కనీసం ఒక అరఫీటు కూడా కాంపౌండ్ వాల్ ఎక్కడ కనపడిన దృశ్యం. అంటే ఇంత అంటే ఎందుకు ఒకవేళ తాను దత్తత తీసుకోకపోయినా ప్రభుత్వమే ఏదోలా ఇక్కడ నిర్మాణం చేసి ఇచ్చేది, కనీస వస్తువులు కల్పించేది. కానీ తాను నిర్మిస్తాడనే ప్రభుత్వం పక్కన పెట్టడం, ఇంకా ప్రభుత్వమే చూసుకుంటుందని తానేమైనా భావించాడా? ఎక్కడ లోపాలు జరిగాయి? మరి మహేష్ బాబుకి ఇవన్నీ విషయాలు తెలుస్తున్నాయా, తెలిసే జరిగిందా అనే దానిపైన కూడా అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రామస్తులు ఉన్నారు మనతో పాటు. ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అదే మహేష్ బాబు దత్తత తీసుకున్న క్రమంలో మీ గ్రామం నుంచి చాలా వరకు ఆనందం వ్యక్తం చేశారు. ఏంటి మరి ఈ సగం సగం పనులు అంటే ఏంటి, ఎందుకు ఇది సగంలో ఆగిపోయింది? మహేష్ బాబు దత్తత తీసుకుంటాము సిద్ధాపూర్
మళ్ళీ ఇది సగంలో పని ఆపేసిర్రు. ఇక్కడ మొత్తం తాగుబోతులు అంతా నైట్‌లో సెక్యూరిటీ లేదు ఇక్కడ. కాంపౌండ్ వాల్ లేదు. ఇక్కడ నైట్ మొత్తం వచ్చేసి తాగడం, ఆ సీసాలు ఇక్కడ పడేయడము, పిల్లలకి స్టూడెంట్‌కి ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ. అంటే మరి మధ్యలో మరి కన్‌స్ట్రక్షన్ ఏందనేది ఆగిపోయిందనేది అంత లోతు మనకు తెలవదు. మళ్ళీ మన ప్రతినిధులకు మన పెద్దవాళ్ళకే తెలవాలి ఏందనేది. మరి ఇక్కడ పిల్లలకి ఇక్కడ గ్రౌండ్ గాని ఇట్లా వెళ్ళి మళ్ళీ చెట్లు, చేమలు ఇవన్నీ పాములు అవి వస్తున్నాయి మొత్తము. మనకు ఇక్కడ గార్డెన్ అనేది ఏం లేదు. మనకి ముఖ్యంగా ఇక్కడ సెక్యూరిటీ మనకు మొత్తము కాంపౌండ్ వాల్ అనేది లేదు. అంటే సుమారు ఎంతమంది పిల్లలు ఇక్కడ చదువుతారన్న ఈ గ్రామం నుంచి ఈ స్కూల్లో? ఏ క్లాస్ వరకు ఉంది ఇక్కడ? ఇక్కడ 10th క్లాస్ వరకు ఉంది. సుమారు ఇంచుమించు 350, 400 మంది ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. ఇక్కడ హై స్కూలు, ప్రైమరీ స్కూల్ సిద్ధాపూర్ లోపల ఉంది. ఇక్కడ హై స్కూల్ వరకు ఉంది. అక్కడ ఇంతకుముందు చాలా వరకు డోర్లు అన్నీ ఇరవడం, తాగి మద్దతు సీసాలు ఇక్కడ వేయడం, ఫ్యాన్లు ఇరవడం, లైట్లు ఎత్తుకుపోవడం. ఎందుకంటే దీనికి సెక్యూరిటీ అనేది దీనికి కాంపౌండ్ వాల్ లేదు. ఇక్కడ సెక్యూరిటీ లేదు. దానివల్ల ఇక్కడ చాలా ఇబ్బంది, స్టూడెంట్‌కి ఇబ్బంది జరుగుతుంది. అంటే మరి ఇప్పటి వరకు మహేష్ బాబు టీం కానీ ఇంకెవరైనా ఇక్కడికి రావడం, అసలు సగంలో ఆగిపోయిన ఈ పనులను పర్యవేక్షించడం ఏమైనా జరిగిందా? ఊరిని సంప్రదించడం కానీ? మరి అప్పుడప్పుడు వేరే వాళ్ళు వచ్చి చెక్ చేసినా కానీ మాకు అంత తెలియదు. సరే, ఇది గ్రామస్తులు చెప్పిన విషయం. అంటే చాలా విద్యార్థులు కావచ్చు, దాదాపు 350 మంది విద్యార్థులు ఇక్కడ విద్య అభ్యసిస్తారు. ఇదంతా ఒక ప్రాథమిక అంటే ఒక హై స్కూల్ అన్నది ఒకటి. మొత్తం కూడా పెద్ద పెద్ద క్లాస్ రూమ్లు ఉండాలి. కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితులు ఇక్కడ కనబడిన విషయం. ఎక్కడ కూడా చెట్లు చేదలు మొత్తంగా పొదలతో నిండిపోయినట్టు పరిస్థితి. ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా కనీసం లేకపోవడం, ఇటు మొత్తంగా కూడా అసాంఘిక కార్యక్రమాలకు ఒక అడ్డాగా మారిన విషయం అనిపిస్తుంది. అసంతృప్తిగా అంటే అసంపూర్ణంగా ఈ భవనం నిర్మాణం చేయడం అనేది మరి ఎందుకు జరిగిందన్న దానిపైన గ్రామస్తులు కూడా ఏం జరిగిందో అని ఒక అయోమయంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకరు ఉన్నారు. అని చెప్పండి అన్న, అసలు ఇంత పెద్దగా మహేష్ బాబు మీ గ్రామాన్ని దత్తకు తీసుకున్నారు. మరి ఇక్కడ పనులు చూస్తే మాత్రం అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇంత 350 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతుంటారు. ఏంటి అసలు దీనికి మళ్ళీ మహేష్ బాబు దృష్టికి మీరు తీసుకునే ప్రయత్నం చేసిరా? సార్ నా పేరు అక్బర్. మీ ఊర్లోనే ఉంటాం సార్. అయితే ముందు పనులు బాగానే చేసిండు. ఇక అంతట్లో ఏం జరిగిందో ఏమో ఇక వాళ్ళకి తెలియాలి, ఊరు పెద్ద మనుషులకు తెలియాలి సార్. అది ఇక్కడ ఏమంతా బాగాలేదు, అంత మంచిగా చేయాలని కోరుతున్నాం అంతే. అంటే ఇట్లా కాంపౌండ్ వాళ్ళు లేకపోవడము, విద్యార్థులకు ఈ చెట్లు పొదలు కనీసం గ్రామ పంచాయతీ సిబ్బందిని పట్టించుకోవాలి. ఎందుకు ఇంత వదిలేయడంలో కారణం ఏంటి? అది పెద్ద మనుషులకే తెలియాలి సార్. ఇంతకుముందు ఉన్న పెద్ద మనుషులకు మహేష్ బాబుకే తెలియాలని అంటున్నాం. అంటే పెద్ద మనుషులు అంటే ఎవరిని పెద్ద మనుషులు అంటున్నారు? ఇక ఊరు పెద్ద మనుషులు అంటే సర్పంచ్ ఇంతకుముందు ఉన్న ఆయన చేసి నుండి ఇదంతా ఏడ మిస్టేక్ జరిగిందో ఆయన ఎందుకు పట్టించుకుంటలేడో ఇది ఇంకెవరన్నా మహేష్ బాబు గారే ఎవరినైనా పంపించి ఇది కంప్లీట్ చేయాలని కోరుతున్నాం. సరే, ఇదంతా కూడా ఒక రాజకీయ క్రీడ అన్నట్టుగా మేము భావిస్తున్నాం. అంటే గత పాలకులు కావచ్చు, గ్రామ పంచాయతీ సర్పంచ్ మొదలుకొని ఎమ్మెల్యే వరకు మరి ఏం జరిగింది? మహేష్ బాబు ఒకవేళ మంచి సంకల్పంతో ఆయన నిధులు ఒకవేళ విడుదల చేసినా కూడా అవి ఇంకేమైనా పక్కదారి పడ్డాయా? ఇప్పటికైనా మహేష్ బాబు అండ్ టీం ఇక్కడికి ఎవరైనా వచ్చి ఇదంతా కూడా పర్యవేక్షించి ఈ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితిని మరొకసారి పునరాలోచించి ఇక్కడ ఒక శాశ్వత భవనం తాను ఏదైతే సంకల్పించాడో అందుకు తగ్గట్టుగా పూర్తి ఏర్పాట్లతో అంటే పూర్తి సదుపాయాలతో ఈ స్కూల్ భవనం అయితే నిర్మించాలంటూ వాళ్ళు కోరుతున్నారు. ఇది ప్రస్తుతం సిద్ధాపూర్లో మహేష్ బాబు దత్తకు తీసుకున్నటువంటి గ్రామం. ఇటు పక్కన అంటే మరో గ్రామంలో ఇటు ప్రకాష్ రాజ్ కూడా ఒక గ్రామాన్ని దత్తకు తీసుకున్నాడు. అది అంతో ఇంతో మహేష్ బాబు కట్టినటువంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి, గోడలు కనిపిస్తాయి. అక్కడ పూర్తిగా ఆ పరిస్థితి మరీ అస్తావ్యస్తంగా ఉన్నట్టు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా సినిమా తారలు కావచ్చు, మరేనో కావచ్చు, సినిమాలు వచ్చినప్పుడు మాత్రం ప్రమోషన్లకు ఇవన్నీ కూడా వాడతారు. ఇప్పుడు అవన్నీ కూడా కనీసం అంటే ప్రాక్టికల్గా అవేమీ చేయరు. సో ప్రాక్టికల్గా చేయకపోవడం, ప్రామిస్ చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇబ్బందులకు గురి కావడం అయితే ప్రస్తుతం సిద్ధాపూర్లో విద్యార్థులు మాత్రం అవస్థలకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా సిద్ధాపూర్ హై స్కూల్ పరిస్థితి, మహేష్ బాబు దత్తకు తీసుకున్న గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ పరిస్థితి అని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రవంతో మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా.